సో ఇప్పుడు జగన్ పాదయాత్ర చేయనిస్తారా? చంద్రబాబు అంత డిక్టేటర్ కాదు, చంద్రబాబు డెమోక్రాట్. అసలు రాజకీయ ఆలోచనలే చేస్తున్నట్లేడు కదా ఆయన. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయడు, అధికారంలో లేనప్పుడు చేస్తాడు. జగన్ మళ్ళీ రాజకీయ ప్రస్థానం. జగన్ బూచిని చూపిస్తే చాలు మరి ఓట్లు మనకు పడిపోతాయనే ఒక భ్రమలో ఈరోజు చంద్రబాబు లోకేష్ గారు పరిపాలన చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజే ఆయనకు పార్టీకి ప్రజలకి సంబంధాలు కట్ అయిపోయినాయి. ఎవరు చూసినా సరే బ్రోకర్లు, దళారులు, మ్యానిపులేటర్లు. సంసారం కాదది, అది రంకు. ఈ స్ట్రాటజీ తెలుగుదేశం ఇంప్లిమెంట్ చేయలేదా? ఆర్గానిక్ వాళ్ళకే పదవులు, ఇన్ఆర్గానిక్ వాళ్ళకి లేదు అంటున్నారు. జ్యోతి బస్ గారు కానీ, ఆ తర్వాత 10-15 ఏళ్ళు పనిచేసిన బుద్ధ భట్టాచార్య గారు కానీ, వాళ్ళు అసలు వేరే వాళ్ళని పార్టీలో చేర్చుకునే వాళ్ళు కాదు. తెలుగుదేశం, వైసీపీ వీళ్ళకి సిద్ధాంతాలు ఏమున్నాయి? కాంగ్రెస్ ఈ పార్టీకి సిద్ధాంతాలు లేవు కదా. రాజకీయ ఆలోచనలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయడు, అధికారంలో లేనప్పుడు చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన సినిమా యాక్టర్స్ లాగా ఆయన గ్లామర్ కావాలి, రోజు టీవీల్లో కనపడాలి. ఇప్పుడు ఆయన 160 సీట్లు వచ్చినాయి, ఒక 60 పోతాయేమో, 100 గెలుస్తామేమో అనుకుంటే పొరపాటు. పోవడం అంటూ తగ్గిన తర్వాత 160, 159 కావడం మొదలుపెట్టిన తర్వాత అది 59 కావచ్చు, 9 కూడా కావచ్చు. వాళ్ళంతా ఒక మాయలో బ్రతుకుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కేసులు పెట్టడము, లేకపోతే ఇసుక అమ్ముకోవడము, గనులు దోచుకోవడము, ఏదో అరాచకాలు చేశారు. ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవన్నీ చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్నాళ్ళకు ఒకలా, లేని వాళ్ళకు ఒకలా. తెలంగాణలో కేటీఆర్ని అరెస్ట్ చేయలేదన్నా, లేకపోతే ఇక్కడ జగన్ అరెస్ట్ చేయలేదన్నా ఎందుకు చేయరు అంటే చేస్తే సింపతి వస్తుంది. అది ఒక మూర్ఖత్వం. 6 నెలల ముందు చేసి జైల్లో పెట్టి సింపతి. కేసు ఉన్నా లేకపోయినా, దాంట్లో ఆధారం సాక్ష్యం ఉన్నా లేకపోయినా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకున్నాడు. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.